హుస్నాబాద్ జూనియర్ సివిల్ కోర్టు తరలింపును ప్రభుత్వం విరమించుకోవాలి. హుస్నాబాద్ ఆర్టీఓ కార్యాలయ ఏఓకు వినతి పత్రం అందజేసిన బీజేపీ నాయకులు ఈ రోజు హుస్నాబాద్ పట్టణంలోని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు న్యాయస్థానాన్ని ప్రస్తుత స్థలం నుంచి మండలంలోని అటవీ ప్రాంతంలో నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదించగా జూనియర్ సివిల్ కోర్టును తరలింపు విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు బీజేపీ నాయకులతో కలిసి ఆర్టీఓ కార్యాలయ ఏఓ గారికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బత్తుల శంకర్ బాబు మాట్లాడుతూ హుస్నాబాద్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు న్యాయస్థానాన్ని మండలంలోని వేరే చోటుకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. కోర్టు తరలింపు విషయాన్ని బీజేపీ హుస్నాబాద్ పట్టణ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. గత ఎన్నో ఏండ్లుగా హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు అందుబాటులో ప్రస్తుత కోర్టు ఉందని, కోర్టును వేరే చోటుకు తరలించి కొత్త నిర్మాణం చేయడం తగదని, ప్రజా అవసరాల దృష్ట్యా కోర్టును తరలించవద్దని డిమాండ్ చేశారు. హుస్నాబాద్ పట్టణంలోని ప్రస్తుత కోర్టు స్థలం 1.33 గుంటలు విశాలమైన స్థలం ఉంది. కానీ ప్రభుత్వం సబ్ కోర్టు మంజూరైతే మండల శివార్లోని అటవీ ప్రాంతంలో స్థల పరిశీలన చేయటం, హుస్నాబాద్ ప్రాంత న్యాయవాదులు, ప్రజలు, కక్షిదారులు ఇబ్బందులు పడి రవాణా సౌకర్యాలు, వ్యయ ప్రయాసాలు, దూరాభారం ఉండే ఆస్కారం ఉంది. సిద్దిపేట జిల్లా కోర్టు 27 గుంటల స్థలం, హుజూరాబాద్ కోర్టు 30 గుంటల స్థలంలో పట్టణంలోని నడిబొడ్డున తక్కువ స్థలంలో ఉన్నాయి. అక్కడ అద్భుతమైన అభివృద్ధి జరిగింది. ఇక హుస్నాబాద్ పట్టణంలోని కోర్టు వద్ద ఇప్పుడిప్పుడే అభివృద్ధి జరుగుతుంది. ఒకవేళ సబ్ కోర్టు మంజూరైనా ఇప్పుడు ఉన్న స్థలంలోనే అద్భుతమైన నిర్మాణం చేపట్టవచ్చు. ప్రజాభిప్రాయ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని హుస్నాబాద్ కోర్టు తరలింపు విషయాన్ని విరమించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని, ప్రభుత్వాన్ని బీజేపీ హుస్నాబాద్ పట్టణ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఇక ఈ కార్యక్రమంలో బీజేపీ హుస్నాబాద్ మండల మాజీ అధ్యక్షుడు చెక్కబండి విద్యాసాగర్ రెడ్డి, హుస్నాబాద్ పట్టణ ప్రధాన కార్యదర్శులు గాదాసు రాంప్రసాద్, పోలోజు రాజేందర్, చారి కార్యదర్శులు వడ్డేపల్లి లక్ష్మయ్య, అకోజు అరుణ్ కుమార్, బొప్పిశెట్టి సాయిరాం, కోశాధికారి బుర్రరాజు, బీజేపీ సీనియర్ నాయకులు వరియోగులు అనంతస్వామి, ఆషాఢపు శ్రీనివాస్, నారోజు నరేష్, లకావత్, శారదా నాయకులు బీసా శ్రీకాంత్, రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హుస్నాబాద్ పట్టణంలోని జూనియర్ ప్రిన్సిపల్ కోర్టును తరలించొద్దని చెప్పి డిమాండ్ చేస్తూ హుస్నాబాద్ ఆర్డీఓ గారికి వినతి పత్రం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సమర్పించడం జరిగింది. మరి గత ఎన్నో ఏళ్లుగా హుస్నాబాద్ పట్టణానికి అందుబాటులో కక్షిదారులకు, న్యాయవాదులకు, పోలీసులకు ప్రతి ఒక్కరికి అందుబాటులో సివిల్ కోర్టు, మనకు జూనియర్ సివిల్ కోర్టు అందుబాటులోనే హుస్నాబాద్ పట్టణంలోనే ఉన్నది. కానీ సబ్ కోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రభుత్వ నిర్ణయం ఏదైతే ఉన్నదో ఆ సబ్ కోర్టు పిల్లల గట్ట అవతలకు అదే జంగల్ ప్లేస్లల్లో మరి నిర్మిస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రతిపాదనలు తీసుకొచ్చింది. దానికి సంబంధించి మరి స్థల సేకరణకు, స్థల పరిశీలన కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సబ్ కోర్టు ఎకరా 33 గుంటలలో అతి విశాలమైన స్థలంలో మరి సివిల్ కోర్టు ఉండడం జరిగింది. మరి ఇంకో రకంగా చూసుకుంటే ఉదాహరణకు కనుక మనం చూసుకున్నట్టయితే హుజూరాబాద్లో 30 గుంటలు మాత్రమే మరి అక్కడ కోర్టు ఉండడం జరిగింది. సిద్దిపేటలో 27 గుంటలు మాత్రమే. ఈ రకంగా సిద్దిపేటలో, హుజూరాబాద్లో ఆ కోర్టులో మరి ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా మరి అభివృద్ధి చెందిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా గత ఎన్నో ఏళ్ళుగా ఈ హుస్నాబాద్ పట్టణంలో కోర్టు, జూనియర్ కోర్టు ఉండడం జరిగింది. సబ్ కోర్టును మేము స్వాగతిస్తూ ఉన్నాం. కానీ కక్షిదారులకు కానీ, పోలీసులకు కానీ, ప్రజలకు కానీ, అధికారులకు కానీ ఎవరికి ఇబ్బంది కాకుండా అందుబాటులో ఉండే విధంగా సబ్ కోర్టు ఉండాలి తప్ప ప్రజలకు వ్యయ ప్రయాసాల కోర్చి మరి ప్రయాణానికి ఇబ్బంది, అన్నిటికి కూడా ఇబ్బంది కాబట్టి మరి కోర్టును తరలించొద్దని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని, మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కోర్టును తరలిస్తే భారతీయ జనతా పార్టీ పక్షాన పెద్ద ఎత్తున మరి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడున్న స్థలమే అనువైన స్థలం, అందరికీ ఆమోదయ యోగ్యమైన స్థలం కాబట్టి మరి కోర్టును తరలించొద్దు. ఇక్కడనే 5th ఫ్లోర్లో కానీ బహుళ అంతస్తులు కట్టి మరి కోర్టును నిర్మించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయడం మర్చిపోకండి.